రాష్ట్రంలో విద్యా ఉద్యోగోపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈ నెల 31న మాల మహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో సెక్రటరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దు చేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 31న లక్షలాది మంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ను దిగ్బంధనం చేసి సెక్రటరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అశాస్త్రీయ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా అందులో ఇంకా పెనుభూతంగా మారిన రోస్టర్ విధానాన్ని సవరించాలని మాలలకు జరుగుతున్న అన్యాయాలపై అనేక పర్యాయాలు జాతీయ మాల మహానాడుగా మేము పోరాటం చేసిన సందర్భం. దానిలో భాగంగా ఇంతకుముందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ముట్టడించాము 119 నియోజకవర్గాల్లో. అదేవిధంగా అనేక సార్లు స్థానిక మంత్రులకు సంబంధిత మంత్రులకు కలిసి అయ్యా ఈ రోస్టర్ విధానం వల్ల మాకు రోస్టర్ పాయింట్ 46గా ఉంది, ఎలాంటి విద్యా ఉపాధి అవకాశాల్లో మేము తీవ్రంగా నష్టపోతున్నాము, మా మాల కులమే అంతరించిపోతుంది అని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నా కనీసం స్పందించని దాఖలాలు లేవు. ఏదో మేము కేబినెట్ సబ్ కమిటీ చేశాము చర్చిస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన ప్రతి నోటిఫికేషన్లలో మాలలకు జీరోగా ఉంది. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 8 లక్షల ఇన్కమ్ ఉన్న వరకు ఉంటుంది, వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మేము 1,50,000 లోపు ఇన్కమ్ ఉన్న మాకు ఎస్సీ మాల కులాలకు మాల సంబంధిత 26 ఉప కులాలకు తీవ్రంగా అన్యాయం జరిగి 0 పోస్టులు ఉంటున్నాయి ప్రతి నోటిఫికేషన్లో. ఇది ఒక తరానికి జరుగుతున్న అన్యాయం అని మేము కొంత చెప్తున్నాము, ఎన్నో మార్లు విన్నవించుకున్నా. ఈ రాష్ట్రం ముద్దునిద్ర వేయలేదు కనుక రాష్ట్ర కమిటీ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ నెల 31వ తారీఖున లక్షలాదిగా సెక్రటరియట్ ముట్టడించడానికి కృష్ణా నియోజకవర్గం నుంచి వేలాదిగా కదులుతున్నాము. మేము సేవ సెక్రటరియట్ ముట్టడించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతుతలుస్తామని తెలియజేస్తున్నాము. ఆలోపు మీరు రోస్టర్ పాయింట్లు సవరించి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు పెట్టినట్లయితేనే ఒప్పుకుంటాం. లేకపోతే 31వ తారీఖు రోజు హైదరాబాద్ నడిపొట్టున సెక్రటరియట్ను దిగ్బంధం చేసి అక్కడ రచ్చరచ్చ జరుగుతుంది. దానికి కారణం ముఖ్యమంత్రి వహించాలని మేము తెలియజేస్తూ ఈ సమావేశానికి హుస్నాబాద్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి హుస్నాబాద్ ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే గతంలో ఏబిసిడి వర్గీకరణ కంటే అతి ఎక్కువ మాల ఉద్యోగులకు మాల విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏందయ్యా అంటే రోస్టర్ పాయింట్ను సవరించాలని మరి మాల ప్రజాప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు అందరినీ కలవడం జరిగింది, చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మాట్లాడి చెప్పి ఎన్నో కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు మరి అదే రకంగా అసెంబ్లీ క్యాంపు కార్యాలయాలు ముట్టడి ధర్నాలు రాస్తారోకలు గత సంవత్సరంకి వెళ్ళి చేయడం జరుగుతుంది. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల జనాభాను తక్కువ చూపిస్తూ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులను మాల ఉద్యోగులను మరి ఎంతో ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి ఈ యొక్క మాలలందరికీ చైతన్యమైన ఈ నెల 31వ తారీఖు రోజు సెక్రటరియట్ ముట్టడికి మరి అందరూ కలిసి రావాల్సిందిగా హుస్నాబాద్ నియోజకవర్గ సిద్దిపేట జిల్లాలో ఉన్న మాలలు మాల కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరూ మన జాతి యొక్క అస్తిత్వం కోసం పోరాటంలో ముందుండవలసిందిగా పిలుపునిస్తూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా గతంలో జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు 11న మాలల పైన కాల్పులు జరిగినా కూడా గుర్రాలతో తొక్కించినా కూడా మాలలు వెనుకపోయిన చరిత్ర లేదు. మరి ఈ నెల ఆగస్టు 31న గుర్రాలతో కానీ మరి పేపర్ స్ప్రే కానీ మీరు వాటర్ క్యాన్లు కొట్టినా మా ప్రాణాలు వేయినా ఏమి జరిగినా సెక్రటరియట్ ముట్టడి తప్పకుండా జరుగుతుంది. సెక్రటరియట్ ముట్టడిని మాత్రం ముట్టడించడం మాలలు ఎవరు కూడా తగ్గరు. రోస్టర్ విధానం 31వ తారీఖు వరకు ఏదైతే సబ్ కమిటీ ఉందో మరి ఆలోచన చేసి ఇక్కడ ఉన్న మాల ఎమ్మెల్సీలు మాల మంత్రులు మాల ఎంపీలు అందరూ ఆలోచన చేసి మరి మాల విద్యార్థులు మాల ఉద్యోగులు ఎవరికి ఏం జరగకుండా ఉండాలంటే 31 తారీఖు లోపల సబ్ కమిటీ కూర్చొని
తీర్మానం చేసి మాకు డిక్లేర్ చేయవలసిన రోస్టర్ విధానాన్ని మేము పునరాలోచన చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి 14 నోటిఫికేషన్లో కూడా మాలలకు ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసంచరించి మరి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక మంచి ఆలోచన విధానంతో మాలలకు న్యాయం చేయవలసిందిగా పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క 31వ తారీఖు రోజు జరగనున్న మా యొక్క సభకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. మాల యొక్క ఉపకులాలు అధిక సంఖ్యలో కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై మాల, జై